హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. గేమ్ చేంజర్ ఈ మూవీ గురించి మనం ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. బట్ సిచ్యువేషన్స్ అనేవి డిమాండ్ చేస్తూనే ఉన్నాయి ఈ మూవీ గురించి మాట్లాడటానికి. గేమ్ చేంజర్ మూవీ ఫస్ట్ నుంచి భారీ భారీ ఎక్స్పెక్టేషన్స్. ఫస్ట్ సెట్లో సాంగ్ ఒకటి ఉంటుంది. విలేజ్ సెట్ మొత్తం వేసి 'ఖైరా అద్వాని' అండ్ 'రామ్ చరణ్' సాంగ్. అది చూసిన తర్వాత అమ్మా! ఏ రేంజ్‌లో మూవీ ఉంటదా అని అందరూ అనుకున్నారు. ఈవెన్ నేను కూడా అబ్బా! వాట్ ఏ సెట్ బాస్ అనుకున్నా. ఆ లారీలు రావటం, ఆ స్కూటర్‌లు ఎళ్ళటం అదంతా అద్భుతంగా ఉంది. వర్త్‌ఫుల్ ఈ సాంగు అనుకున్నా. ఆ తర్వాత సినిమా ట్రైలర్ రిలీజ్ చేశారు. ఏంది తేడాగా ఉంది అనుకున్నా. కొన్ని సాంగ్స్ ఎప్పుడో 'ప్రేమదేశం' సినిమాలో టెక్నాలజీ వాడి ఆ గిటార్లు, వీణలతో ఏదో చేశారు. ఏందిరా బాబు ఇంత భారీ బడ్జెట్ మూవీకి ఇంత తక్కువలో సాంగ్ అనుకున్నా. ఆ తర్వాత ట్రైలర్ చూసిన తర్వాత ఏముంది ఇందుట్లో ఏంటి కన్‌ఫ్యూజ్ అయిపోతున్నాం. ఐఏఎస్ అంటాడు, ఐపీఎస్ అంటాడు, సీఎం అంటాడు. ఏంది నా సామి అని మేము అనుకున్నాం. సో ఓవరాల్‌గా సినిమా రిలీజ్ అయింది. భారీ డిజాస్టర్‌గా పేరు తెచ్చుకుంది. ఓకే. డిజాస్టర్ అనేది మూవీ ఎవరైనా బాగుండాలని తీస్తారు. గెలుపు ఓటములు, హిట్టు ఫట్టులు ఆడియన్స్ చేతిలో ఉంటాయి ఎప్పుడైనా. గతంలో అల్లు అర్జున్ 'పుష్ప 2'ని జన సైనికులు అంతా కలిసి బ్యాన్ చేస్తాం, ఆపేస్తాం అన్నారు. ఆపగలిగామా? దాని హిట్‌ని కంట్రోల్ చేయగలిగారా? లేదు. అలాగే సినిమా బాగుంటే ఆడియన్ అనేవాడు, వ్యూవర్ అనేవాడు కంపల్సరీగా థియేటర్‌కొస్తాడు. ఫుల్‌గా ఎంజాయ్ చేస్తాడు. వాడు ఎంజాయ్ చేస్తే మౌత్ పబ్లిసిటీ తోటి బయటికెళ్ళిపోతుంది. అయితే ఒక ఆవిడ హాస్పిటల్ నుంచి కూడా వచ్చింది పాపం. ఒక క్యాన్ ఇక్కడ పెట్టుకొని సెలైన్ బాటిల్స్ ఎక్కడానికి ఒక క్యాన్ పెట్టేస్తారు కదా, ఆ క్యాన్ పెట్టుకొని వచ్చింది. ఆవిడైతే దండం పెట్టేసింది. హాస్పిటల్లోనే పడుకుని ఉంటే బాగుండేది సార్, అనవసరంగా థియేటర్కి వచ్చాను. మరి ఆవిడని ఎవరు మేనేజ్ చేస్తారు? ఎవరు మేనేజ్ చేయరు కదా. సింపుల్ థింగ్ ఏంటంటే స్టోరీ అండ్ నరేటివ్ టేకింగ్ అన్న అంతా తప్పుగా ఉంది అని అందరూ ఒప్పుకున్నారు. సినిమా అస్సలు బుకింగ్స్ ఏం లేవు. స్క్రీన్ షాట్లు, వీడియోస్ అంతా ఇన్స్టాలో సోషల్ మీడియాలో వెళ్ళిపోతూనే ఉన్నాయి. ఏం లేదురా సినిమా, థియేటర్ అంతా ఖాళీ అది ఇది అనుకుంటా. ఓకే. దీనికి ముందు చాలా జరిగినాయి. ఆ ఈవెంట్ దగ్గరికి వెళ్ళొస్తే ఇద్దరు కుర్రోళ్ళు చనిపోయారు. అది బ్యాడ్ అయిపోయింది. తర్వాత రేట్లు పెంచారు ప్రీమియర్ షోలకి, మిడ్ నైట్ షోలకి అనేసి. దాన్ని హైకోర్టు యాక్సెప్ట్ చేయలేదు, కొట్టేసింది. ఇలా తెలంగాణలో రేవంత్ రెడ్డి నేను బతుకున్నంత కాలం రేట్లు పెంచనేను, ప్రీమియర్స్‌కి పర్మిషన్ ఇవ్వనన్నాడు. ఇచ్చాడు చచ్చినట్టు. అదేంటో కూడా నాకు అర్థం కాల. దిల్ రాజు గారి వల్ల ఇంకేంట ఏదైనా కూడా మాట మీద నిలబడాలి మనిషి అనే వ్యక్తి. దిల్ రాజు ఓన్లీ అల్లు అర్జున్, దిల్ రాజుకి ఓకే, అల్లు అర్జున్‌కి నాట్ ఓకే అంటే ఎవడు కుదురుతది? కాదు కదా. సో అది పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు ఫస్ట్ డే కలెక్షన్స్ 186 కోట్లని వేసుకున్నారు. అప్పుడు కూడా ట్రోలర్స్ ఒక రేంజ్‌లో వేసుకున్నారు. అన్ని లెక్కలు చూసినా కూడా 86 కోట్లు కూడా రావట్లేదు. 186, 100 కోట్లు ఎక్స్ట్రా యాడ్ చేశారని. దాన్ని ఎవరు రిలీజ్ చేశారు? దిల్ రాజు అండ్ టీమ్ రిలీజ్ చేశారంటున్నారు. కానీ ఇక్కడే ఆర్‌జీవికి కాలింది. ఏందిరా సామి మీరు తెలుగు ఇండస్ట్రీ పరువుని ప్రతిష్టని నుంచోపెట్టి తీసేస్తున్నారంటూ ఆర్‌జీవికి ఎక్కడెక్కడో నరాల్లో కాలిందనుకుంటా ఆయన ట్వీట్‌ల వర్షం కురిపించాడు. పరువు తీసి పక్కన పడేశాడు. ఏమని చెప్పాడంటే ఆయన, ఇన్ని కలెక్షన్స్ ఎక్కడి నుంచి వచ్చినాయి, ఇంత ఫేక్ ఎలా చేయగలుగుతున్నారు అంటూ ఆయన ఫ్రాడ్ అంటున్నాడు. ఇది ఫెంటాస్టిక్‌గా ఫ్రాడ్ చేస్తున్నారు ఈ విషయాన్ని. ఏంది ఇది బాలీవుడ్ పీపుల్‌కి చెప్తున్నారంట గేమ్ చేంజర్ సక్సెస్ అయిందని. ఇది ఫ్రాడ్ అనే విషయం తెలియట్లేదా? ఇంత అబద్ధాలు ఎలా చెప్తున్నారు? అసల 450 కోట్లు పెట్టి తీశారన్నదే పెద్ద ఫ్రాడ్ రా నాయన. ఆ సినిమాకి అంత బడ్జెట్ ఉండదు. ఒకవేళ గేమ్ చేంజర్‌కి 450 కోట్లు గనుక పెట్టినట్లయితే రాజమౌళి తీసిన 'బాహుబలి'కి దగ్గర దగ్గర 4000 కోట్లు పెట్టి ఉండాలి. ఒకవేళ గేమ్ చేంజరే గనక ఫస్ట్ డే కలెక్షన్స్ 186 కోట్లు గనక కలెక్ట్ చేసినట్లయితే 'పుష్ప' మూవీ ఫస్ట్ డేనే 1860 కోట్లు కలెక్ట్ చేసి ఉన్నట్టు. అంత సీన్ లేదురా బాబు. దీన్ని ఎవడు చేస్తున్నాడో మాస్టర్ మైండ్ తోటి అవి అర్థం కావట్లేదు. అందుట్లో కొన్ని సినిమాలు అనేది లిస్ట్ చేశాడు ఆయన. ఐ ట్రూలీ డోంట్ నో హూ ఇస్ బిహైండ్ దిస్ హైలీ హ్యూమిలేటింగ్ డిస్గ్రేసింగ్ ఇన్సల్ట్ ఆఫ్ అండర్మైనింగ్ ద ఎక్స్ట్రాడినరీ అచీవ్మెంట్స్ ఆఫ్ సౌత్ థ్యాంక్స్ టు బాహుబలి, RRR, KGF 2, Kantara, etc. And all of their achievements will be known now in the doubt because of CG.
ఇంత గ్రాండ్ సక్సెస్ అయిన మూవీస్ ఏవైతే 'బాహుబలి', 'ఆర్ఆర్', 'కాంతార', 'కేజీఎఫ్ 2' ఇవన్నీ సౌత్ పరువును నిలబెట్టాయి. అదే విధంగా ఇప్పుడు 'గేమ్ చేంజర్' అనేది డిస్‌గస్టింగ్‌గా హ్యూమిలేట్ చేస్తూ బాలీవుడ్‌లో, టాలీవుడ్ యొక్క తెలుగు సినిమాల పరువు తీస్తుంది అంటూ ఆయన చెప్పడం జరిగింది. ఐ డోంట్ నో హూస్ బిహైండ్ దిస్ అన్‌బిలీవబుల్ నావీ లైస్. ఈ అబద్ధాలు వెనక ఎవడున్నాడో తెలీదు గానీ, బట్ ఫర్ షూర్ ఇట్ ఈస్ కాంట్ బి ది ప్రొడ్యూసర్ దిల్ రాజు బికాస్ హీ ఈస్ ఏ ట్రూలీ అండర్‌గ్రౌండెడ్, రియలిస్టిక్ అండ్ హీ ఈస్ ఇన్‌కేపబుల్ ఆఫ్ ఫ్రాడ్ దట్ ఈస్ బీయింగ్ కమిటెడ్. ఆయన అంత సీన్ లేదు. ఆయన కొద్దిగా అండర్‌గ్రౌండ్‌గా ఏదో చేసుకుంటూ వెళ్తాడు గానీ, ఇంత ఫ్రాడ్‌గా మాట్లాడే శక్తి, ఆలోచనలు దిల్ రాజుకు ఉండవు. మరి ఎవరు చేస్తున్నట్టు ఈయన అభియోగం ఎవరిపైన? ఎవరిని సార్ మీరు? ఎవరిని మీరు? అంటూ ఇంకో ట్వీట్ కూడా చేయడం జరిగింది. అదే నేను ఇందాక చెప్పాను కదా! ఇఫ్ గేమ్ చేంజర్ కాస్టెడ్ 450 crores, then RR in its extraordinary, never before seen visuals appear should have costed 4,500 crores. For GC film, first day collections are 160 crores అయితే, then Pushpa 2 collections should be 1,860 crores. The point is that fundamental requirement of truth is that it should sound believable. అరే మీరు చెప్పేది ఏదన్నా నమ్మేలాగా ఉండాలి, అంతేగాని ఏదో చెప్పేస్తున్నామని సీజీ టీం అంతా అబద్ధాలు ఆడకంటారా? మీరు చెప్పే అబద్ధాలు మేము తట్టుకోలేకపోతున్నాం అంటూ ఇంకో పోస్ట్ చేయడం జరిగింది. అసలు ఎందుకు ఆర్జీవి గారు ఇంతగా పెట్టుకున్నారో అర్థం కావట్లేదు. మళ్ళీ ఇంకో పోస్ట్ పెట్టారు దానికి సంబంధించి, I love Pushpa 2, but now after seeing CG, I want to fall on the feet of Allu Arjun. గేమ్ చేంజర్ మొత్తం కూడా అల్లు అర్జున్ కాళ్ళ దగ్గర పడినంత పని అయిపోయింది. అంతగా ఉంటది పుష్ప 2 అని చెప్తూ ఆయన చెప్పడం జరిగింది. అసలు ఎందుకు మన ఆర్జీవి గారు అంత కోపం పెట్టుకున్నారో అర్థం కావట్లేదు. నిజం చెప్పాలంటే పుష్పని టచ్ చేయడం, పుష్ప 2 టచ్ చేయడం చాలా హైలీ ఇంపాసిబుల్. అది కరెక్టే. కానీ ఇలా డైరెక్ట్‌గా హ్యూమిలేట్ చేసి, డైరెక్ట్‌గా పాయింట్అవుట్ చేసి, వాళ్ళ సక్సెస్, వీళ్ళ ఫెయిల్యూర్‌ని అంత చీప్‌గా చూడటం అనేది కరెక్ట్ కాదేమో అని నా ఉద్దేశం. ఓవరాల్ అబద్ధం చెప్పారు, అందులో ఎటువంటి సందేహం లేదు. 168 crores అనేది హైలీ ఇంపాసిబుల్ గేమ్ చేంజర్‌కి. అంటే మినిమం టికెట్లు కూడా తగలేదు కాబట్టి. సో మేము ఒక విధంగా చెప్పాలంటే రామ్ చరణ్ గారికి జరిగినటువంటి అన్యాయాన్ని మేము సహించట్లేదు. దాన్ని పైరసీ చేశారు, ముందుగానే రిలీజ్ చేశారు, చాలా చెప్తూ ఉన్నారు. ఎన్ని చేసినప్పటికీ నిజంగా చెప్పాలంటే పుష్ప 2 ఫస్ట్ రోజు నేను చూసి వస్తూ ఉంటే సేమ్ పుష్ప 2ని ఐబొమ్మలో లిఫ్ట్ ఆపరేటర్ చూస్తున్నారు జీవికే మాల్లో. అర్థమైంది కదా? ఏందన్నా ఎక్కడ నుంచి చూస్తున్నావు అంటే, అన్న వచ్చేసిందన్న ఐబొమ్మలో అని చెప్తున్నాడు. ఐబొమ్మలో వచ్చినప్పటికీ పుష్ప 2 కలెక్షన్స్ డ్రాప్ అవ్వలేదు. ప్రతి ఒక్కటి థియేటర్కి వెళ్ళి చూడటానికి ఇంట్రెస్ట్ చూపించారు. మరి అప్పుడు పైరసీలు, అప్పుడు ఫస్ట్ రిలీజ్లు, వీటన్నిటిని ఆపలేకపోయారు కదా. అవన్నీ సినిమా సక్సెస్ని ఆపలేకపోయినాయి కదా. సో నా ఉద్దేశం ఏంటంటే, సినిమాలో దమ్ముంటే, కంటెంట్లో పవర్ ఉంటే, చూసే ఆడియన్కి తెలివి ఉంటే సూపర్ హిట్లు అవుతాయి అంతే. ఏమి లేదు, నీ ముందు ఉప్పు కారం లేకుండా అన్నం కూర పెట్టేసి తినరా అంటే నువ్వు ఎలా తింటావో, ఏమీ లేని సినిమా చూసినా కూడా ఆడియన్ అలాగే ఫీల్ అవుతాడు. సో ఓవరాల్గా ఇటు ఆర్జీవి గారికి, ఇటు రామ్ చరణ్ గారికి నా రిక్వెస్ట్ ఒకటేసారి, ఇంకా దొబ్బేయడం ఆపండి ఆర్జీవి గారు. రామ్ చరణ్ గారు సక్సెస్ లేదు, ఒప్పుకోండి అంతే, ఎంతమించి ఏం లేదు. నెక్స్ట్ గట్టిగా కొట్టండి, మేము రిక్వెస్ట్ చేసేది మీకోసం. చాలా మీరు ఈసారి సక్సెస్ కొడితే మేమే అన్ని రేస్ చేసి మాట్లాడతాం సీరియస్లీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో పైన మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ రూపంలో తెలియజేయండి. ఐ యామ్ ఓన్లీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.